నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఆదివారం రోజున పెగడపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. 2 సంవత్సరాలకు ఒకసారి పంటల కోత సమయాన ఈ పండుగను నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలో అన్ని కులాల మహిళలు సంప్రదాయ దుస్తుల్లో మంగళహారతులతో బోనాలు ఎత్తి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించారు. ఈ పండుగ ద్వారా గ్రామ రైతులకు పాడి పంటల సమృద్ధి, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుందని, అమ్మవారు కూడా ఆశీర్వదిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, అన్ని కులాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. మా గ్రామము పెగడపల్లి. ప్రతి సంవత్సరము 2 సంవత్సరాలకు ఒకసారి బోనాల పండుగల జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరము కొత్తగా గుడి నిర్మించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తుతోని గ్రామ ప్రజలు జనాలు చాలామంది వచ్చి బాగా ఉత్సాహంతో ఈ కార్యక్రమము జరుపుకోవడం జరుగుతుంది. ఈ బోనాల సందర్భంగా గ్రామ ప్రజలు అందరికీ దీంతో శుభాకాంక్షలు.
బోనాల శుభాకాంక్షలు. పెగడపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఒక్కరూ బోనాల పండుగ జరుపుకుంటున్నాము. ఇది పోచమ్మ పండగ అని మరియు బోనాలు మరియు కడలు అని అంటాము, పిలుస్తాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా గ్రామంలో పంటలు వచ్చే ముందల అన్ని పాడి పంటలు అన్నీ పండాలని అమ్మవారికి బోనంతో నైవేద్యం సమర్పించుకొని బోనాలు తీసుకొని మేము 2 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీ మా గ్రామంలో అప్పటి నుంచి పురాతనంగా ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగను మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. పెగడపల్లి గ్రామ ప్రజలందరికీ ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాగే ఈ ఆనవాయితీ మున్ముందు కొనసాగి అందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఘనంగా జరుపుకుంటున్న ఈ బోనాల పండుగకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామ ప్రజలకు ఇలాగే ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. జై భవానీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.